వేములవాడ రాజన్న లడ్డు ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతోంది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగా తనిఖీలు చేయగా అవినీతి బయటపడింది. అయితే సమగ్ర దర్యాప్తు చేసిన ఏసీబీ శాఖ ఈ ఏడాది మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నెల 2న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆదేశాలు వెళ్లాయి. దీంతో రాజన్న ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. వేములవాడ రాజన్న లడ్డు ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతోంది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగా తనిఖీలు చేయగా అవినీతి బయటపడింది. అయితే సమగ్ర దర్యాప్తు చేసిన ఏసీబీ శాఖ ఈ ఏడాది మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నెల 2న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆదేశాలు వెళ్లాయి. దీంతో రాజన్న ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.